నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. మీ పేరేంటమ్మా? గానకోకిలండి. అమ్మా గానకోకిలండి. అసలు పేరేంటమ్మా? పిచ్చుక రానండి. ఇదే బాగుందమ్మా, కోకిల కన్నా పిచ్చుక బాగుంది. ఇంతకీ ఏమైందమ్మా మీకు? ఏమోనండి, నిన్న రాత్రి విగ్రహంలో కచేరీ చేసినప్పటి నుంచి ఏదోలా ఉందండి. మీకా అమ్మా, ఆడియన్స్కా? వాళ్ళకి ఎలా ఉందో నాకేం తెలుస్తుందండి, నాకే బాగోలేదు. అవునులే అమ్మా, కచేరీ చేసింది నీకే బాగోలేదంటే విన్న ఆడియన్స్కి ఏం బాగుంటుందమ్మా? పైగా అర్ధరాత్రి నిద్దట్లో ఘంటసాల జిక్కి ఆ పై మాధవ్ పెద్దండి కళ్ళకి వచ్చి అంత భయపెట్టారండి. భయపెట్టారా? భయపెట్టి ఏమన్నారమ్మా? ఇంకొక్కసారి మా పాటలు గనక పాడితే మేము హత్య చేసుకోవడమో లేకపోతే నిన్ను హత్య చేయడమో జరుగుతుందని చెప్పారండి. అంతలా బతికున్న వాళ్ళనే కాకుండా పోయిన వాళ్ళని కూడా మీ కచేరీ అంత ప్రభావితం చేసిందా అమ్మా? ఏమోనండి. అది కళలో కదమ్మా, భయపడక్కర్లేదు. అదే కనుక ఇలాలో లైవ్లో చేసుంటే కనుక ఆ పనే చేసుండేవారేమో వాళ్ళు. ఇంతకీ ఏం పాట పాడేవమ్మా తమ? పాత పాటలండి. అదే ఏం పాటలు అని? ఆ పాత మధురాలన్నీ పాడేశానండి. ఆహా, కచేరీ ఖర్చు మాత్రం నాదే కదండి, అందుకని ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వకుండా నేనే పాడేశానండి. విన్నారా అమ్మా ప్రేక్షకులు అన్ని పాటలు? విన్నారా ఏంటి, ఉన్నారా కూడా అడగాలండి మీరు. అయినా ఎందుకు వెళ్ళలేదండి, హాల్ మొత్తం నిండిపోయిందండి. ఈగలు దోమలతోనా అమ్మా? అది కాదండి, జనంతో, అశేషక ప్రేక్షక జనంతో. ఓ పక్కన ఊరిన వర్షం పడుతున్నా హౌస్ఫుల్ అంటే నమ్మండి. వాళ్ళకి ఎక్కడ నుంచోడానికో కూర్చోడానికో షెల్టర్ దొరక్క హాల్లోకి వచ్చి ఉండుంటారు. కూర్చోబెట్టి డాక్టర్ గారు కాళ్ళు చాపుకొని కళ్ళు మూసుకుని ఆస్వాదించారంటే నమ్మండి. నమ్ముతానమ్మా, ఎందుకు నమ్మను? అయినా అంత హోరన వర్షం పడుతున్నా సరే లోపలికి వచ్చి కూర్చున్నారంటే నమ్మను, కానీ కాళ్ళు చాపుకుని హాయిగా నిద్రపోయి ఉంటారు. నమ్ముతాను. ఇంతకీ ఏమైందో చెప్పలేదు. అదేనండి, కొంచెం భయం భయంగా ఉంటుందండి పొద్దుటి నుంచి. దేనికో? నిర్దాక్షిణ్యంగా పాటలు పాడడం ఆపేయాలేమోనని. ఓ పక్క గుండె దడగా ఉంది, వేగంగా కొట్టుకుంటోంది. ప్రేక్షకులకు లేని అద్దడ భయము బాధ నీకెందుకమ్మా? పైగా మా ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్ కదండి. అయితే ఒక్కొక్కరికి కరోనా టైంలో మాస్కులు సప్లై చేసినట్టు దూదులు కూడా ఇచ్చారండి చెవుల్లో పెట్టుకోవడానికి. బతుకున్న వాళ్ళు చెవుల్లో దుద్దులు పెట్టుకుని నీ కచేరీ వినుంటారు, కానీ మరి ఆ పోయిన వాళ్ళు పైన ఉన్నవాళ్ళు వాళ్ళు చెవుల్లో పెట్టుకుని ఉండరు. అందుకే పాపం వాళ్ళు నీకు కళలో కనిపించి భయపెట్టారు. అందుకే ప్రేక్షకులు కూడా ఉండగలిగారేమో. సరే, ట్రీట్మెంట్ మొదలెట్టి టాబ్లెట్లో అరుకో నీకు ఇచ్చే ముందు ఒక్క పాట మొచ్చుకు పాడమ్మా. మెలోడీ పాడమంటారా, రొమాంటిక్ పాడమంటారా? ఈ వయసులో రొమాంటిక్ ఎందుకు కానీ మెలోడీ పాడమ్మా. వెన్నెల్లో రాగమయ్యి రావే అనురాగమయ్యి రావే, సాగవే అనురాగమయ్యి రావే సాగవే. అంతేనండి. ఇంకోటండి, శివశంకరి శివానంద లహరి, శివశంకరి శివానంద లహరి, చంద్రకళాధరి ఈశ్వరి శివానంద లహరి, వరకపోసిన ఇంకోటి చేసిన. అంతేనండి. ఆపమ్మా, ఆపు. ఇంకా ఉన్నాయండి. వద్దమ్మా, చాలమ్మా. నా జన్మ ధన్యమైందమ్మా. ఇంతకీ చెప్పెక్కడుందమ్మా? నా చెప్పు ఎక్కడుందమ్మా? నా చెప్పు తీసుకుని నన్ను కొట్టుకోవాలమ్మా. డాక్టర్ గారు, మీరు కొట్టుకునేందుకు ఒక్క పాట విని కొట్టుకోండి. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే, ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. ఎలాంటి పాట? ఎంతలా పాడావమ్మా?
మరి అదే ఇంత బాగా పాడితే ఘంటసాల గారు, జిక్కి గారు, మాధవపెద్ది గారు చంపేస్తానంటున్నారండి. అవునమ్మా, ఇంకా వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి చంపేస్తామని అన్నారు. ఇంకెవడైనా అయితే చంపేసి ఉండేవారు. మా అమ్మ అండ. అయినా మీరే చెప్పండి, ఎంత మతిలేని వాళ్ళండి వాళ్ళు. అవునమ్మా, గాన గంధర్వ ఘంటసాల గారు, అద్భుత గాయని చిక్కి గారు, మధుర గాయకుడు మాధవపెద్ది గారు మతిలేని వాళ్ళేనమ్మా. నిజం చెప్పారు. నిజం చెప్పానా? అక్కడికి మా శృతిపతి లేకుండా డబ్బులు ఉన్నాయి కదా అని మీకు మీరే హాల్ బుక్ చేసేసుకోవడం, కచేరీ పెట్టేసుకోవడం, 100 మందిని కేకేయటం, వాళ్ళని చంపుకు తినేయటం మీ దిక్కుమాలిన పాటలతో. అసలు సంగీతం అనేది ఏదైనా వచ్చా మీకు? పైగా ఆ సంగీత కళానిధులైనటువంటి వాళ్ళ పాటలు పాడి కూలీ చేసేసి చచ్చిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ ఇంకా 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 పొడిచి చంపేస్తున్నారు చూడు. మిమ్మల్ని ఏం చెయ్యాలి? మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. అదేంటి డాక్టర్ గారు, ట్రీట్మెంట్ చేయమంటే తిడతారు? దీనికి విరుగుడు నోరు మూసుకుని ఉండడమే. ఏంటి నోరు మూసుకుని ఉండాలా? నేను అన్నది నోటికి ప్లాస్టర్ వేసుకుని ఉండాలి. టంగ్ ఇన్ఫెక్షన్ లాగే ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్. ఇలా ఎన్నాళ్ళు డాక్టర్ గారు? బతికినన్నాళ్ళు. అయ్యో హతవిధి, ఎంత కష్టం వచ్చిందిరా భగవంతుడా. అమ్మా, నేను చెప్పినట్టు చేస్తే ఆ కష్టం నీకొక్కతికే, లేకపోతే ఇంకో చుట్టూ ఉన్న జనానికి అందరికీ కూడా కష్టాన్ని అంటించిన దాని అవుతావు. ఆ మాటకు వస్తే చివరికి భగవంతుడికి కూడా. అందుకనే నా మాట విని నువ్వు పాడడం మాని. పాట ఆపేసి ఏం చేయాలి డాక్టర్ గారు? ఘంటసాల గారు పాడినటువంటి మధురమైన పాటల్ని పదే 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 వినాలి. జిక్కి గారు పాడినటువంటి పాటలన్నిటినీ కూడా చెవులు రిక్కించి వినాలి. మాధవపెద్ది గారి పాటల్ని హృదయానికి హత్తుకునేలా, మనసులోకి చొచ్చుకుపోయేలా వినాలి. అలా చేస్తే వచ్చే జన్మలోనైనా వాళ్ళు పాడిన దాంట్లో 1000% నీకు పాడడం వస్తుంది. అంతేనంటారా? అంతేనమ్మా, ముమ్మాటికి అంతే. నీ కలలో కనిపించిన ఘంటసాల గారు, జిక్కి గారు, మాధవపెద్ది గారు మీద ఒట్టు. ఫ్లాష్ వేసే ముందరా నా కోసం అతి మధురమైన పాట, ఒక్క పాట నా కోసం. తప్పదు, వినాలి మీరు. తప్పదా? శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు, అందాలు సృష్టికే తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు, అందాలు సృష్టికే తెచ్చినారు. తెచ్చినారు తెచ్చినారు చెక్కినారు తెచ్చినారు, చెక్కినారు తెచ్చినారు, చెక్కినారు తెచ్చినారు, చెక్కినారు. సిస్టర్, డాక్టర్ గారు పడిపోయారు, కారణం ఏంటో? చెక్కినారు తెచ్చినారు, చెక్కినారు తెచ్చినారు, చెక్కినారు తెచ్చినారు, చెక్కినారు తెచ్చినారు.